హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హార్ట్ అటాక్ ఇది వచ్చిందంటే చాలు మొదటి అరగంట లోపుగా రోగిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే హార్ట్ అటాక్ వచ్చే ముందు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. దాన్ని బట్టి హార్ట్ అటాక్ వస్తుందా రాదా అన్నది తెలుసుకోవచ్చు. కానీ కొందరిలో మాత్రం అలా కాదు. అప్పటి వరకు వారు చాలా ఆరోగ్యంగానే ఉంటారు, లక్షణాలేమీ కనపడవు. కానీ హఠాత్తుగా హార్ట్ అటాక్ వస్తుంది. దాన్ని సైలెంట్ అటాక్ అని కూడా అంటారు. దీన్ని కనిపెట్టడం చాలా కష్టమైన పని. కానీ మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదైనా ఉందా? అందుకే ఆ పని కూడా సాధ్యమైంది. సైలెంట్ హార్ట్ అటాక్లను కూడా ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు. అయితే అది తెలుసుకునే పరికరాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా? ఓ బాలుడు. అవునండి, నేను చెప్పేది నిజమే. సైలెంట్ హార్ట్ అటాక్లను సులభంగా కనిపెట్టేందుకు గాను ఓ బాలుడు ఓ పరికరాన్ని రూపొందించాడు. అతని పేరు మనోజ్. తమిళనాడు వాసి. చదువుతుంది 10th క్లాస్. అయితే గత కొంతకాలం కిందట ఆ బాలుడి తాత సైలెంట్ హార్ట్ అటాక్ కారణంగానే తీవ్ర ప్రాణాపాయ పరిస్థితికి లోనయ్యాడు. ఆ క్రమంలోనే మనోజ్ అప్పుడే నిర్ణయించుకున్నాడు, అలాంటి హార్ట్ అటాక్లను సులభంగా కనిపెట్టేందుకు ఏదైనా పరికరం తయారు చేయాలని. అంతే, దానికిప్పుడు ఓ రూపం వచ్చింది. అతను అనుకున్నది సాధించాడు. సిలికాన్ మెంబ్రేన్తో పాటు రక్తాన్ని పూర్తిగా విశ్లేషించి సైలెంట్ హార్ట్ అటాక్ వస్తుందా రాదా అన్న విషయం తెలుసుకునే ఓ ప్రోటోటైప్ పరికరాన్ని మనోజ్ తయారు చేశాడు. ఇందుకోసం చర్మాన్ని గుచ్చాల్సిన పనిలేదు, కొంత రక్తం చాలు. అందులో ఉండే FAB-P3 అనే ఓ రకమైన ప్రోటీన్ స్థాయిని అల్ట్రా వైలెట్ లైట్లో విశ్లేషించడం ద్వారా మనోజ్ తయారు చేసిన పరికరం పనిచేస్తుంది. ఆ పరికరం అలా ఆ ప్రోటీన్ను విశ్లేషించి సైలెంట్ హార్ట్ అటాక్ వస్తుందో రాదో చెబుతుంది. ఈ క్రమంలో మనోజ్ తయారు చేసిన పరికరానికి అంతటా గుర్తింపు వచ్చింది. దీంతో అతను చాలా ఫేమస్ అయ్యాడు. ఏకంగా రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ ఆహ్వానాన్ని అందుకొని ప్రస్తుతం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఇన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమంలో భాగంగా అక్కడే ఉంటున్నాడు. ఈ నెల 10 వరకు మనోజ్ రాష్ట్రపతికి గెస్ట్లా ఉండనున్నాడు. ఏదేమైనా మనోజ్ తెలివితేటలకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంతకీ అతను పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నాడో తెలుసా? కార్డియాలజిస్ట్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ని కామెంట్ బాక్స్లో రాయగలరు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.